పన్నెండవ తేదీ జరగబో ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద మేమందరూ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫీజు పోరుబాట దాని మీద కలెక్టర్కు మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అయితేనేమి విద్యార్థులందరూ కూడా ఈరోజు పేద పిల్లల విద్య మీద కక్ష సాధింపు చర్యల్లోనే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే విధంగా ఉండడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర 4,000 కోట్ల పైగా ఈరోజు వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. పిల్లలు కాలేజీలకు ఫీజు కట్టలేక వాళ్ళ తల్లిదండ్రులు కట్టలేక ఇబ్బంది పడి కాలేజీల నుంచి కూడా వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి ఈరోజు యాజమాన్యం చేసే పరిస్థితి ఉంటే పేద ప్రజలు పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేద పిల్లలు ఖచ్చితంగా ధనవంతు పిల్లలతో పాటు చదవాలి, వాళ్ళు కూడా మంచి ఉన్నత విద్యలు చదవాలని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రతి ఒక్క పేదవాని ఇంట్లో కూడా ఇంజనీర్లు డాక్టర్లు కావాలనేదే ఆనాడు ఆ మహానాయన ఆశయ ప్రకారమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కంటే ఇంకా 2 అడుగులు ముందుకేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పేద పిల్లలు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపడానికైతేనే ఇంకోటి అయితేనే తల్లి ఒడి కింద మొత్తం అంత డబ్బులు కూడా మనకు ఇచ్చిన పరిస్థితి మనం చూడడం జరిగింది. మొత్తం మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు కూడా మొత్తం మనం కూడా అమ్మ ఒడి కింద మొత్తం డబ్బులు కూడా ప్రతి ఒక్క పిల్లవాడు కుటుంబానికి ఒకరి కింద మనం డబ్బులు ఇచ్చిన పరిస్థితి. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా ఇచ్చిన పరిస్థితి ఆ రోజైతే. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు ఇదేందే కాదు 2014 నుంచి 2019 ఒకసారి చూసుకుంటే ఈ పథకాలకన్నీ తిరోగాలు ఇచ్చిన వాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడికి ఏ కోశాన లేదు. కేవలం ఓట్ల కోసం ఓట్ల ముందర అబద్ధాలు చెప్పడం తప్ప అమలు కానీ హామీలను గురించి మాట్లాడడం మేమంతా కూడా మనం ఎలక్షన్ల ముందర చూడడం జరిగింది. సూపర్ 6 సూపర్ 7 పెట్టి మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్కటికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇళ్ళ దగ్గరికి పోయి ఇంకా వాళ్ళు ఇప్పుడున్న మంత్రులు అందరూ కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడం జరిగింది. అదే ఆడపిల్లలు కనుక నీకు 1,500 నీకు 1,500 సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మొత్తం అందరికి కూడా ఎవరికి ఏం కనపడితే అవన్నీ కూడా మేము మొత్తం జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా మీకు ఇస్తాము, మీరు మాకు ఓటేయండి అని చెప్పడం జరిగింది. ఇంకా దాంతోపాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పిన దానికంటే లోకల్గా ఉండే తెలుగుదేశం నాయకులు మాత్రం ఇంకొక 2 అడుగులు ముందుకేసి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి ఇద్దాం మా మేనిఫెస్టో, మేము ఇవి రాకపోతే బాబు షూరిటీ బాబు గ్యారంటీ ఇవన్నీ పెట్టి పాంప్లెట్ పెట్టి మనలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి ఇవన్నీ కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇచ్చే బాధ్యత, ఇకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి మీరు నిలదీసి అడగమని చెప్పిన తెలుగుదేశం నాయకులందరూ కూడా 10 నెలలు అయిపోయినా కూడా ఈరోజు ఒక్కసారి చూసుకుంటే ఎందుకు ఎక్కడ కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే పోయిన సంవత్సరం మార్చికి ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజుకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు దగ్గర అంతకుముందు 3,000 పైన వసతి దీవెన కింద 1,000 కోట్లు అంత మొత్తం 4,000 అయితే ఇప్పుడు మళ్ళీ ఇవ్వాల్సినది మొత్తం 8,000 దగ్గర రమారమి 8,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడేదో ఊరికే ఇది ఇచ్చినాము కళ్ళనీళ్ళు దుర్చనీకి మాట్లాడే మాటలు మాత్రం మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా కేవలం ప్రజలను మోసం చేయడానికి తప్ప ఏ మాత్రం కూడా చేయని పరిస్థితి. ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడితో పాటు విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
మొత్తం అంతా కూడా ఎక్కడ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలకు అందరికీ కూడా చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఫారిన్కి పోయి చదువుకునే కూడా మంచి యూనివర్సిటీల్లో కూడా డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన డబ్బులు విద్యా దీవెన కింద వసతి దీవెన కింద పథకాలు ఖర్చు పెట్టింది మనం 18,000 కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్క మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి 8th క్లాస్ చదివే పిల్లలకు అందరికీ ట్యాబ్లు బైజూస్ కింద మనం మొత్తం పిల్లలందరూ కూడా ఏ కాన్వెంట్ స్కూళ్ళకు కూడా తీసిపోని విధంగా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదవాలనే ఉద్దేశంతోనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా పేద ప్రజలకు ధీటుగా విద్య అంటే మనకు నాడు నేడు కింద మనం ఒక్కసారి ఆ బిల్డింగులను మొత్తం ఆ ఫెసిలిటీస్ని అన్నీ చూసుకుంటే ఈరోజు అవన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ నాడు నేడు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే వీళ్ళకు చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం వాళ్ళ ధనవంతుల పిల్లలే చదవాలి, పేద పిల్లలు చదవకూడదు అనేది ఉద్దేశమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తప్ప వాళ్ళకి ఏమి కూడా లేని పరిస్థితి. ఈరోజు పిల్లలకు రీఎంబర్స్మెంట్ లేకపోతే తల్లిదండ్రులకు మళ్ళా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కష్టాలు వచ్చే పరిస్థితి ఉండడం. ఈ విద్య ఈ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి ఇస్తానని మొత్తం చెప్పడం జరిగింది. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులకు అందరికి కూడా 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను. దాంతోపాటు ఎవరికి ఉద్యోగాలు కల్పించలేకపోతే 3,000 రూపాయలు మనకు ప్రతి నెల కూడా నిరుద్యోగులకు అందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీ నిరుద్యోగ భృతిని ఒక సంవత్సరానికి హామీని అమలుపరచాలంటే మాత్రం 7,200 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ప్రతి బడ్జెట్లో కూడా పెట్టాల్సిన అవసరం. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ₹1 కూడా పెట్టకపోవడం మాత్రం ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తానని చెప్పిన డబ్బులు 72,000 రూపాయలు ప్రతి ఒక్క అంటే ఈ 2 సంవత్సరాల్లో నిరుద్యోగులకందరూ కూడా అప్పు పడడం జరిగింది. అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఇట్లా తల్లిదండ్రులను విద్యార్థులను నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసినాడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం మెడికల్ కాలేజీలు విషయంలో చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయంది డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా మనకు వైద్యానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాంట్లో 5 కాలేజీలను ఏర్పాటు చేసి 5 కాలేజీలు కూడా ఈరోజు ప్రారంభోత్సవం మొత్తం మన కాలేజీలన్నీ కూడా మనం ఈరోజు మనకు దగ్గరండి ఒక నంద్యాల మనం చూసుకుంటే మనకు ఒక్కసారి మనం 5 కాలేజీలు విజయనగరము, ఏలూరు, రాజమహేంద్రవరము, మచిలీపట్నం, నంద్యాల వైద్యశాల 2022లోనే ప్రారంభించి ఈరోజు మనకు ఆ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా మొత్తం మిగిలిన 12 కాలేజీలు ఇంకొకసారి చూస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి ఆ కాలేజీలను కూడా ప్రభుత్వం నడపడం ఇష్టం లేక దానిని కూడా ప్రైవేటీకరణ చేయాలా, దీనిని కూడా ప్రభుత్వం జరపకూడదని చేస్తే 750 MBBS సీట్లను ప్రవేశం కల్పించిన మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 750 మందికి డాక్టర్లకు వాళ్ళ కోర్సు చదవడానికి మనం అవకాశాన్ని కల్పించడం జరిగింది. 2019లో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే స్వాతంత్రం నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కేవలం 17 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మొత్తం ఈ 5 ఏళ్లలో
మన రాష్ట్రంలో ఉండే కాలేజీలకన్నీ ఒక్కసారి చూసుకుంటే 75,000 మెడికల్ సీట్లు, అంటే మొత్తం దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం పెంచుతామని చెప్పడం జరిగింది. కానీ 2025-2026 సంవత్సరంలో కొత్తగా 10,000 మెడికల్ సీట్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందు చూపుతో వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవకాశాన్ని ముందు చూపు చూడడంతోనే 17 మెడికల్ కాలేజీకి 2,550 మెడికల్ సీట్లను ఈ రాష్ట్రానికి విద్యార్థులకు వచ్చేలాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లను అడ్మిషన్ అంటే ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఈ 2024-25 సంవత్సరంలో 150 చొప్పున MBBS సీట్లతో పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందల కళాశాల ప్రారంభించడానికి గత ఏడాది నుంచే చర్యలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. MNSC నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీలను సెకండరీ హెల్త్ ఆసుపత్రులను బోధనా ఆసుపత్రులుగా అభివృద్ధి వేగంగా విద్యా కళాశాల నిర్మాణం చేసే విధంగా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోనే తొలి ఏడాది MBBS తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలల్లోనే 80% సివిల్ వర్క్ పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మనం ఎవరం కూడా అంటే చెప్పిన 17 సీట్లు తీసుకొచ్చిన 5 కాలేజీలకు మొత్తం కూడా 80% సివిల్ వర్కులు పూర్తి చేసి మొత్తం అన్నీ కూడా చేరింది. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 12 కాలేజీల మీద నిర్లక్ష్యంగా ఎటువంటి ఏం చేయకుండా ఆ కాలేజీలను పిల్లలను చేర్చుకోవడానికి కానీ కనీసం ఏం చేయని సీట్లు మాకు వద్దని చెప్పే ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే మనం చూడడం జరిగింది. అంటే ఈ కాలేజీలన్నీ మనంగా మొత్తం అంటే పొరపాటున కూడా పేద పిల్లలకు చదువు ఉండకూడదు, అంత కూడా ధనవంతులే చదవాలి, ఎవరు చదవకూడదు అనేదే ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు ఇటువంటి పరిపాలనా విధానం అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మెడికల్ సీటును మీరు ప్రైవేటీకరణ చేసేదాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ కాలేజీలు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంలోనే ఆధీనంలోనే ఖచ్చితంగా జరపాలనేది మా డిమాండ్. దాంతో కూడా ఈ ప్రజల ద్వారా మనం ఖచ్చితంగా ఈ డిమాండ్ని చేపించేసి ప్రభుత్వమే నడపాలనే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తామని కూడా మనం ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అంటే మనం అందరం కూడా ఒక్కసారి చూసే ఈ తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల ముందర ఏం మాటలు చెప్పినారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలు ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 12వ తేదీ జరగబో ఈ ఫీజు పోరుబాట దానికి మాత్రం అందరూ కూడా ఎవరైతే విద్యార్థులు ఉండారో, తల్లిదండ్రులు ఉండారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మాకు మనం ఈ పోరుబాటను విజయవంతం చేయడానికి వాళ్ళందరూ కూడా మాతో సహకరించాలని కోరుకుంటూ, మీరే ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఏం చెప్పింది, ఎలక్షన్లకు ముందు సూపర్ 6 పథకాలని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు మేము తల్లికి 100 ఇస్తామని వాళ్ళసారి ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఏం చెప్పింది, ఎలక్షన్లకు ముందు సూపర్ 6 పథకాలని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు మేము తల్లికి 100 ఇస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే మిన్నగా ఇస్తామని చెప్పడం, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండడం జరుగుతుంది. కేవలం ఒక పింఛను తప్ప ఏమి ఇవ్వని ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. దాంట్లో కూడా 66 లక్షల మందికి పింఛన్ ఇస్తుంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత దాన్ని 62 లక్షలకు తగ్గించేసి 4 లక్షల మందికి టోటల్గా పింఛన్ రాకుండా చేసి కూడా చేసిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో. అంటే ఇంకా ఎంతమందిని ఇంకా పింఛన్లు తీసేయాలో వాళ్ళు మొత్తం పెంచిన దానికి 1000 రూపాయలు పెంచిన దానికి ఎంతమందిని
తగ్గిస్తే ఎంత కరెక్ట్ బడ్జెట్ సరిపోతుందనే ఆలోచనలో ఉండే పరిస్థితులు ఉండడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో ఏ కోశాన కూడా సరిపోని పరిస్థితి. 3 సిలిండర్ల విషయం చెప్పడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వడానికి కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఏ కోశాన కూడా సరిపోని పరిస్థితి. మనం అంతకుముందు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఈరోజు చంద్రబాబు నాయుడు మొత్తం ఈ పోయిన సంవత్సరమే లేదు, ఈ సంవత్సరం కూడా ఇచ్చే డబ్బులు కూడా అరకొరగా ఇచ్చే 20,000 ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా దానికి కావాల్సిన డబ్బుల కంటే కూడా తక్కువ పెట్టిన అంటే కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప ఏం చేయడానికే కాదు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎవరు మీకు మంచి పరిపాలన అందించినారని తెలుసుకోమని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలకు మీకు ఖచ్చితంగా ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ రేపు 12వ తేదీ జరగబో ఈ పోరుబాటులో ఫీజు పోరుబాటులో అందరూ కూడా కలిసి రావాలని అన్ని వర్గాల వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ దాంతోపాటు మా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుండి అందరి ఇన్ఛార్జీలకు అందరికి కూడా వాళ్ళని కూడా ఈరోజు మనం బనగానపల్లిలోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల లెవెల్లో ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో రేపు పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మా వాళ్ళు ఇన్ఛార్జీలు అందరూ చేస్తారని విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు ఈ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఖచ్చితంగా 12వ తేదీ మా పార్టీ ఆవిర్భావ దినం కూడా ఉంది. దాన్ని కూడా ప్రతి ఒక్క మండలం మొదలుకొని ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్లు మొదలుకొని మొత్తం కూడా నియోజకవర్గం జిల్లా లెవెల్లో మొత్తం అంతటా కూడా ఈ పార్టీ జెండాలు ఖచ్చితంగా ఆవిర్భావ దినం అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మొత్తం మన పార్టీ జెండాలు ఎగరేయాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళా మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకోవడానికి పూర్తి అవకాశం ఉందో అటువంటి అవకాశాన్ని కల్పించమని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది.